ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞాన విజ్ఞాన యోగం నుండి ఆఖరిది 30వ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఎవరి మనస్సు అయితే యోగంలో శిక్షణ పొంది ఉందో వారు ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. అవి ఏమిటి? స ఆదిభూతం ఆదిదేవం ఆదియజ్ఞం. అన్నిటి యందు నిక్షిప్తమై ఉన్న ప్రకృతిని, దైవత్వాన్ని ఆరాధిస్తారు. విష్ణువు పేరే యజ్ఞం, పైవన్నీ కూడా దైవాలే. యజ్ఞో వై విష్ణు అని ఆదిశంకరాచార్య కూడా అన్నారు. అన్నిటి వెనుక ఆ అనంత యథార్థం ఉంది. చ ఏ విధు, ఎవరైతే ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటారో ప్రమాణకాలేపి జీవితం చివరకు మరణానికి ముందు మాం నన్ను తే విధు తెలుసుకుంటారు. వారు నన్ను అనుభూతి పొందుతారు. మనసు యోగంలో మంచి శిక్షణ కలిగి ఉంటుంది. ఈ చివరి శ్లోకంలో వ్రాయబడిన మాటలు వచ్చే అధ్యాయానికి నాంది పలుకుతాయి. అర్జునులాగా మనమందరం కూడా ఏమిటి ఈ ఆదిభూతం ఆదిదేవ అని అడుగుతాం. అప్పుడు మనవారు మనిషిని పరిశీలించి అతని చుట్టూ ఉన్న ప్రకాశితమైన ఆత్మ ఆదిదేవం అన్నారు. జీవిత ప్రయాణంలో కొన్ని కాంతివంతమైన యథార్థాలు ఆక్రమించి ఉన్నాయి. వాటిని మనం దేవగా అర్థం చేసుకున్నాం. దేవ చక్కని సంస్కృత పదం. దాని అర్థం కాంతివంతమైన అని. దానినే తర్వాత మనం ఇంద్ర వరుణ అని దైవరూపాలుగా పిలువనారంభించాం. ఈ దేవభావం ఈ కాలంలో చాలా చోటు చేసుకుని ఆధునిక అనుభవంగా మారింది. మొక్కల రహస్య జీవితం, ద సీక్రెట్ లైఫ్ ఆఫ్ ప్లాంట్స్ అనే పుస్తకం ఉంది. అది 2 అమెరికన్లతో వ్రాయబడింది. దైవభావాన్ని, సంకల్పాలను గురించి వివరించినప్పుడు చెప్పడం జరిగింది. దైవశక్తులు భావాలను చక్కగా నడిపిస్తాయని వాటిని ఒక క్రమంలో పెట్టారు. దైవభావాలకు జీవం ఉంది. ఒక పచ్చని చెట్టును తగలబెట్టాలనే ఉద్దేశంతో నీవు చెట్టు వద్దకు వెళ్ళినట్లయితే చెట్టులో ఒక విధమైన మార్పు కలుగుతుందట. దాన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా చూడవచ్చు అంటున్నారు. ఆ పుస్తకంలో ఇటువంటి విషయాలన్నీ చెప్పబడ్డాయి. సోవియట్ రష్యాలోను అమెరికాలోనూ ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. అధిదైవ భావన మన నిత్య జీవితంలో కూడా వస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రకృతి జీవం లేనిది కాదు, ప్రతి చోట ప్రాణంతో తొణికిసలాడుతుంది అన్న భావం నేడు శాస్త్రజ్ఞులకు కలుగుతుంది. ఒక వస్తువు యొక్క ప్రకాశాన్ని తెలియజేసేది మేధస్సు. అట్లా చేయనిది మేధస్సు కాదు. దైవభావం ప్రకాశాన్ని తెలియజేస్తుంది. మన దేశ సంస్కృతిలో మగవారందరినీ దేవ అని సంబోధిస్తాం, ఆడవారిని దేవి అని సంబోధిస్తాం. ఆర్యుల నుంచి మనం మనుషుల్ని అలా దేవ అని పిలుస్తుండేవాళ్ళం. శరీరంలో ఉన్న ఇంద్రియాలను దేవ అంటారు. వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ఆ విధంగానే పిలుస్తారు. ఎందుకంటే శరీరంలో అవే కాంతివంతమైనవి. మిగతా శరీరం అంతా కూడా నిస్తేజమైన పదార్థం. అయితే ఇంద్రియాలు దాని ప్రకాశవంతం చేస్తాయి. ఇదంతా శాస్త్రీయ దృక్పథంలో చెప్పబడింది. అదే మేధ. ప్రకృతి మేధస్సుతో కూడింది. అది నిస్తేజమైంది కాదు, దానికి జీవం ఉంది. ఆధునిక కాలంలో ఈ చైతన్యం అన్న విషయమే అందరినీ ఉత్తేజపరుస్తుంది. ఈ శ్లోకంతో మన జ్ఞాన విజ్ఞాన యోగం పరిసమాప్తి చేయడం జరిగింది. వచ్చే వారం అక్షర బ్రహ్మయోగం అనే 8వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం.